ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు శతసహస్ర హృదయ పుష్పాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. సాయి కన్నయ్య. వంపులు తిరిగిన కుంతల సుందరులు స్వామి. ఆ సుందర వదనమునకు ఆ బుట్టతల ఒక పెట్టని ఆభరణం. కన్నయ్యకు కూడా ఇట్టి సిగ శిరోజాలంకారం ఉండినట్లుగా సాక్షాధారమున్నది. ఒక విదేశీ వనిత దీనిని గురించి వ్రాసి ఉన్నారు. శ్రీకృష్ణునికి హృషికేశ అను నామము కలదు. ఈ పదమునకు సామాన్య అర్థం ఏమిటంటే హృషికము = ఇంద్రియములు. అట్టి ఇంద్రియమును నిగ్రహించి జయించిన వాడు హృషికేశుడు. ఆవిడ హృషికేశ అను పదమునకు హృషి ప్లస్ ఈశ అని సంధి విచ్ఛేదం చేయుచున్నారు. హృష్ అనగా రోమాంచము కలుగుట. రోమములు అణగియుండగా నెక్కబుడుచుకొని నిలుచుండేవట. కన్నయ్య శిరోజములన్నీయు ఈ విధముగా పులకరింతలతో నిక్కబుడుచుకొని నిలుచుని ఉన్నందువలననే కృష్ణునికి హృషికేశుడను నామధేయము వచ్చనని ఆవిడ అభిప్రాయం. కావున సాయి కూడా హృషికేశుడే కదా. తమ మాయా వినోదములతో, నటనా విశేషములతో, కొంటెతనముతో, సమ్మోహన శక్తితో, ప్రేమవాహినితో స్వామి మనకు శ్రీకృష్ణ పరమాత్మను అడుగడుగునా గుర్తుకు తెచ్చుకుతూనే ఉన్నారు. ఇన్ని లీలా విశేషముల నడుమ వాసుదేవుడే ఈ విధముగా తామరాకు పైన నీటి బొట్టు వలె అంటకుండా గీతాచార్యుడై వ్యవహరించెను. స్వామి కూడా అదే విధముగా జ్ఞానగురువుగా, జగద్గురువుగా ఉంటూ ఉన్నారు. చిన్నారి సత్య పండరీ భజనలలో పాల్గొను బాలకృష్ణుని వలె సొగసుగా నృత్యము చేయుచుండెడివారు. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు చెప్పినట్లు చేస్తారా అను నాటకమును సత్య వ్రాసి అందు ప్రధాన పాత్రధారిగా తానే నటించెను. ఆ నాటకములో బాలకుని పేరు కూడా కృష్ణుడే. పుట్టపర్తి స్థల మహత్యములో ప్రాముఖ్యత వహించి ఆ గ్రామవాసుల పూజలను అందుకొనుచున్న శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహమును స్వామి సృష్టించి ఉన్నారు. తమను రప్పించుటకై కృష్ణపత్ని అయిన సత్యభామ దేవిని తమ తాతగారి వద్దకు అంటే స్వప్నములో పంపినదెవరు? సాక్షాత్తు స్వామియే కదా. సత్యం శివం సుందరం స్వామి మొదలైన పుస్తకములలో ఈ వివరములను స్వామిని శ్రీకృష్ణుని రూపముగా గాంచిన భక్తుల అనుభవముల గురించి చదవగలరు, మనము తెలుసుకోవచ్చు. 2 సంవత్సరములకు ముందు ఆ పుస్తకములలో వివరించని ఒక అద్భుతమైన అనుభవం గురించి స్వామికి అత్యంత ప్రియభక్తులు శ్రీ జెఎస్ ఇస్రాఫ్ తెలియబరుచి ఉన్నారు. స్వామితో ఇతర భక్తులతో పుట్టపర్తికి కారులో ప్రయాణం చేయుచుండగా ముందు సీటులో కూర్చొని ఉన్న ఇస్లాపు తరచూ వెనుకకు తిరిగి వెనుక సీటులో ఆసీనులై ఉండిన స్వామి వైపే చూచుచుండగా ఒక పరి ఆయనకొక అద్భుతమైన దృశ్యం అగుపించినట. శ్రీ సత్యసాయి రూపంలో మార్పు లేదు, కానీ వారి దివ్య ముఖార విందము స్థానే నీలమేఘ శ్యామల వర్ణము కలిగిన అతి సుందర వదనము అగుపించినట. నిజ జీవితంలో కానీ, ఎంతో నైపుణ్యము గల చిత్రకారులు చిత్రించిన చిత్రములలో కానీ, నిత్య ప్రపంచములో కానీ అంతటి అద్భుత సౌందర్యము గల ముఖమును నేను అసలు చూచి ఎరుగను. కల్పనకు కానీ, ఊహకు కానీ అందని అనుభవమునకు అతీతమైన లావణ్యమది. ఆ సుందర వదనము యొక్క ఆకర్షణ ఎంతో బలీయముగాను, తీక్షణముగాను ఉండినది. నా హృదయము నా ఆకర్షణ హరించుచుండిన అనుభూతి నాకు కలిగినది. సాధారణముగా చిత్రములలో కనిపించు శ్రీకృష్ణుని నీలవర్ణం వలె కాక, ఆ దివ్య ముఖారవిందం యొక్క రంగు ఆకాశములో అరుదుగా కనిపించు సిల్కు వలె, వెల్వెట్ వలె మృదువుగా, మెత్తగా నుండు నీలి రంగుగా నుండినది. కొన్ని సందర్భములలో నేను పసిఫిక్ సముద్రములో ఒడ్డు నుండి ఎన్నో వేల మైళ్ళ దూరములో నావలో ప్రయాణం చేయుచున్నప్పుడు నావపై అంతస్తులో నిలబడి నీటివైపు చూచినప్పుడు ఇటువంటి నీలవర్ణమును చూచియున్నానని తన అనుభవమును ఇస్లాపు ఉద్వేగపూరితమైన స్వరంలో వర్ణించారు.
చాలాసేపు ఆ దివ్యవదనం యొక్క సౌందర్యములో లీనమైపోయి మెడను వెనుకకు త్రిప్పి తదేక దృష్టితో తన్మయత్వంతో చూచుచుండిన ఇస్లాపు ముందుకు తిరిగారు. కాని తాను అనుభవించిన అలౌలికమైన అనుభవం యొక్క ఆకర్షణచే ఆయన వెనుకకు మరలా తిరిగి చూచారు. ఆ ముఖపద్మము యొక్క తేజస్సులో లావణ్యములో ఇసుమంతైన వన్నె తరగనే లేదు. ఆ దృశ్యమును తాము అధమ పక్షం ఒక పావుగంట సేపైనా చూచి ఉండవచ్చని ఆయన అంచనా. ఆయన పేర్కొనిన పావుగంట కాలం ఒక పావు యుగమునకు సమానమేనని చెప్పవచ్చును. అట్టి అద్భుత దర్శనములు సాధారణముగా 1-2 క్షణముల కాలము మాత్రమే లభ్యమగును. కాని ఇస్లాంకి ఎంతటి భాగ్యము కలిగినదో చూడండి. 1-2 కాదే, సుమారు 1000 క్షణముల కాలము ఆ మహాద్భాగ్యము లభించి ఆయన హృదయమునే హరించి వేసినది కదా. ఇందులో సాయి కన్నయ్య చూపిన కొసమెరుపు మరొకటున్నది. స్వామికి ఇరువైపులా కూర్చొని ఉండిన భక్తులకి ఇదేమీ తెలియదు. వారికి ఇస్లాం మరలా మరలా వెనుదిరిగి చూచుట, ఆయన ముఖములో ఆశ్చర్యము, ఆనందము, దిగ్భ్రమము ఇవే అగుపించుటచే వారు ఇస్లాపును వివరములడిగిరి. వారికి సమాధానం చెప్పకుండా ఆయన స్వామిని అదేమి నీలిరంగు అని అడుగగా, అండపిండ బ్రహ్మాండమునంతా ఒరులకు తెలియనీయక తమ కుక్షిలో అతి నిశ్శబ్దముగా దాచుకొని ఉన్న బ్రహ్మాండ నాయకుడు ఈ దర్శన రహస్యమును కూడా అదే విధముగా తమలోనే దాచివేసిన శ్రీవారు, ఓ అదా, అంతులేని అగాధము యొక్క నీలిరంగది అని సమాధానమిచ్చారట. చాలా రోజుల తర్వాత ఇస్లాం ఎదురుగా మరొకరితో స్వామి తాము ఇస్లాంకి అనుగ్రహించిన అనుభవం గురించి వివరించుచు ఇటుల పలికిరి. నేను ఇస్లాంకి కవులు వర్ణించు కృష్ణుని కాదు, చిత్రకారులు కుంచెలు దిద్దుకున్న కృష్ణుని కాదు, నిజమైన అసలు సిసలు కృష్ణుని చూపించాను. తమ కృష్ణతత్వమును స్వామి ప్రకటించుకొను విధానమెంతో ప్రత్యేకమైనది, విశిష్టమైనది. కృష్ణుని కాలము తర్వాత షిరిడి సాయి అవతారములో మాత్రమే భువిలో అవతరించిన దైవము ఉపదేశములను గ్రహించినని స్వామిని ప్రశ్నించవలనని అనుకున్న హిస్లాపు స్వామిని, స్వామి కృష్ణుని కాలం తరువాత అని అడుగునంతలో అడ్డుపడిన స్వామి, కృష్ణుడేమిటి, కాలమేమిటి, నేనే కదా కృష్ణుడను అన్నారు. ద్వారకకు పోయి తిరిగి వచ్చిన స్వామి ఎంతో సహజముగా, నా పాత ఇంటికి వెళ్ళొచ్చారన్నమాట. డాక్టరు బెనిటో రేయస్ స్వామి కన్నయ్య రూపము చిత్రించబడిన ఉంగరమును సృష్టించి తొడిగారు. ఆ రోజు ఉదయము రేయసు స్వామి కారు వెనుక మరొక కారులో పుట్టపర్తి నుండి అనంతపూర్కి పోవుచుండగా, స్వామి నాకు ఏదైనా సృష్టించి ఇస్తే బాగుండును, దానిని కాలిఫోర్నియాలో నా స్నేహితులకు చూపించి వారిలో నమ్మకము కలుగునట్లా చేయవచ్చునని ఆలోచించిరట. ఆయన మనసెరిగిన స్వామి ఆయనకు ఉంగరమును సృష్టించి ఇచ్చి ఆయనను ఆశ్చర్యచకితులను గావించారు. కానీ ఆయనకు పరిపూర్ణమైన తృప్తి మాత్రము కలగలేదు. కారణం, ఉంగరము పైన కృష్ణుని చిత్రం ఉండుటకు బదులు స్వామి చిత్రమే ఉండినచో ఆయనకు ఎంతో సంతోషము, సంతృప్తి కలిగి ఉండేది. తన అభిప్రాయం ఆయన దాచుకోకుండా స్వామికి చెప్పివేశారు. స్వామి ఆయనతో, కృష్ణుడు, బాబా వారి మధ్య ఎట్టి భేదము లేదు అని అన్నారు. నన్నే మార్చుటకు ప్రయత్నించారో కృష్ణయ్యగా మారి నిన్ను మించిన మాయలను ప్రయోగిస్తాను, జాగ్రత్త అని సాయికృష్ణుడు తర్జనని ఊపుతూ బెదిరించు అందమే అందము. రాధే 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 అని యమునా తీరమున వినబడిన కన్నయ్య పిలుపు విని రాధ పరవశించి ప్రేమావేశమును మైమరచిన గాథను స్వామి వివరించినప్పుడు విన్న శ్రోతలందరూ రాధలుగా మారిపోయి సాయికృష్ణుని కొరకై తపించసాగిరి. తమ మనసులోని భావములను తెలియనీయక గంభీరముగా ఉండే డాక్టర్ గోకాక్ గారిని ఒక కాలిఫోర్నియా విలేకరి కొన్ని ప్రశ్నలు అడుగగా ఆయన సమాధానమిచ్చినప్పుడు కంఠము ఉద్వేగముతో వణికినది. ఆయన స్వరమున తపన, స్వామి నాకు అత్యంత ప్రియతముడైన స్నేహితుడు, నేను కొలిచే దైవము. అట్టి స్వామి సన్నిధిలో మరణించి అమరత్వమునందు కొనుటయే నా జీవిత పరమావధి. కృష్ణుని మిత్రుడని వర్ణించగానే అర్జునుని తలపు మనకు కలుగును. వెనువెంటనే గీతోపదేశము మనకు జ్ఞాపకము వచ్చును. ధనుంజయునికి అచ్యుతుడు గీతోపదేశం చేయుచు ఇటుల పలికెను,
ఓ పార్థ, ఈ ఉపదేశముని నేను తొలుత వివస్వంతునికి అంటే సూర్యునికి, తదుపరి మనువుకు, తరువాత ఇక్ష్వాకుకు చేసి తిని. శ్రీకృష్ణమాయ ఆవరించుటచే అర్జునునిలో ఇది సాధ్యమా అను సందేహము కలిగి, దేవా, నా సమకాలికుడవైన నీవు ఇంతకుముందు ఎన్నో యుగముల పూర్వము ఈ ఉపదేశమును చేసితివన్న నేను నమ్మలేకున్నానని తన సంశయమును విన్నవించుకొనెను. గోపాలుడప్పుడు తాను కాలాతీతుడననియో, ఇప్పటి కృష్ణ శరీరము వర్తమానమునకు మాత్రమే సంబంధించినదైనను తానాడు మధ్యలాయుడైనని అనంతుడనియో వివరించి మరియు ఇట్లు చెప్పెను. నీవు కూడా అనంతుడవే. ఇంతకు ముందు ఎన్నో జన్మలనెత్తి ఉన్నావు. నీకు వాని గురించి తెలియదు. నాకు సర్వము తెలియను, అంతే తేడా. ఇది గీతావాక్యము. ఏ వాక్య ఏ భాష్యము వివరించినంతటి సులభ శైలిలో సాయికృష్ణుడు ఈ విషయమునకు వివరణను వసుగుచున్నారు. పార్థ, నీకు జ్ఞాపకం లేని విషయములు నాకే విధముగా జ్ఞాపకం ఉండగలవని నీవు అడగవచ్చును. సరిగా 1 సంవత్సరమునకు ముందు ఇదే సమయమున నీవేమి చేసితివో నీవు చెప్పలేవు. కాని ఎన్నో ఏళ్లకు ముందు ద్రౌపది స్వయంవర సందర్భమున జరిగినవన్నింటినీ నీవు పొల్లిపోకుండా చెప్పగలవు. అదే విధముగా అంతకు ముందు కొన్ని సంవత్సరములకు ముందు నీవు ధనుర్విద్యను నేర్చుకొనుటకు ప్రారంభించినప్పటి సంగతులను కూడా నీవు చెప్పగలవు. ఎందువలన? మనకు ప్రీతిపాత్రమైన ఇష్టమైన విషయములను మరవలేవు. నాకు ఇది ఇష్టమని ఇది కాదని తేడాలు లేనే లేవు. ఇది ముఖ్యమని ఇది కాదని నేను భేదములను ఎంచను. ఏ పనిని చేసినా అందు మనసును లగ్నపరచి చేయుటయే నా స్మృతి పథములోని విషయములను అసలు నేను మరవలేను. కావుననే నేను అన్ని విషయములను జ్ఞాపకము చేసుకొనగలుగుచున్నాను. శ్రీకృష్ణుని సర్వాంతర్యామి తత్వమునకు అతని దివ్యత్వమును కారణముగా వివరించక అనన్యమైన ఏకాగ్రచిత్తుడైన మానవోత్తమునిగా వాసుదేవుని చిత్రించుటయే ఇందలి విశిష్టత. 2 సంవత్సరములకు ముందు గోకులాష్టమి నాడు వైట్ఫీల్డ్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, కొందరు భక్తులు నిండిన సదస్సులో స్వామి శ్రీకృష్ణుని గురించి విస్తారముగా ప్రసంగించుచు ఎన్నో ముఖ్యమైన అంశములను వివరించారు. కృష్ణుడను నామధేయమునందున్న వలన అతని వర్ణము బొగ్గువలే నల్లనిది కాదు అన్నారు స్వామి. కృష్ణుని నీలిరంగును శ్యామల వర్ణమని వర్ణించుటయే పాడి. శ్యామల వర్ణమనగా 3 పాళ్ళు చిక్కటి ముదురు నీలిరంగులో 1 పాలు తెలుపు రంగు కలిపినది. కన్నయ్యను పెంచిన నందయశోదలు విష్ణు భక్తులు కావున వారు చిన్ని కృష్ణునికి విభూతిని దిద్దలేదు. కాని ఆ రోజులలో వైష్ణవుల చిహ్నమైన నామము కూడా వాడుకలో లేదు. కన్నయ్య నుదుట యశోదమ్మ కస్తూరి తిలకమును రేఖవలే దిద్దినది. కావున నుదుట గుండ్రని చుక్కవలే కాక పొడవైన గీతవలే ఉండినది ఆ తిలకము. శ్రీకృష్ణుని రూపం అతి మనోహరమైనది కావున దృష్టి దోషము తగలకుండా చెంప మీద నల్లటి చాదు చుక్కను పెట్టేది యశోద. అంటే సాయి కన్నయ్య బుగ్గ మీదనున్న పుట్టుమచ్చ యశోదమ్మ పెట్టిన బుగ్గ చుక్కయేనని శ్రీ కస్తూరి గారు ఒకసారి వర్ణించి ఉన్నారన్నమాట. దృష్టి దోషము నుండి రక్షించుటకై ఆ రోజులలో మగపిల్లలకు కూడా ముక్కును కుట్టేవారట. కావున కన్నయ్యకు కూడా ముక్కు కుట్టబడినది. అంటే వాసుదేవుడు దేవకీ వసుదేవులకు 7 బిడ్డలు పురిట్లోనే మరణించిన తర్వాత అష్టమ గర్భమున జన్మించెను. కానీ యశోదమ్మకి విషయం తెలియదు కదా. ఆవిడ ఎందుకు దృష్టి దోషము గురించి భయపడినని పాఠకులకు ఒక సందేహం రావచ్చు. కానీ స్వామి ఒక సందర్భంలో యశోదమ్మకు కూడా అంతకుముందు బిడ్డలు పుట్టి అల్పాయుష్కులుగా మరణించి ఉండుటచే ఆవిడ కృష్ణుని విషయంలో సర్వ జాగ్రత్తలు తీసుకునేదని చెప్పియున్నారని ఒక భక్తుడు వివరించారు. ఒక బంగారు తీగకు ముత్యమును తొడిగించి దానిని కన్నయ్యకు ముక్కు పుడకగా అలంకరించారు. దీనికి ఒక తత్వార్థం ఉన్నది. మనసు ధ్యానమున లగ్నము కావాలనన్నచో దృష్టిని నాసికాగ్రములో కేంద్రీకరించవలనని గీతాచార్యుని ఆదేశం. శ్రీకృష్ణుని నాసికాగ్రమున తొడిగినది మేలి ముత్యము. ముక్త లేక మౌక్తికము. ముక్త అనగా సంస్కృతములో ముత్యమనియు, స్వేచ్ఛను పొందిన స్థితి అనగా
అనగా ముత్యమనియు భావము. ధ్యానం యొక్క లక్ష్యము ముక్తి స్థానమును అందుకొనుటే కావున చింతలను అలలను కలిగి మనస్సును సముద్రంలో ఏకాగ్ర ధ్యానముచే ప్రవేశించి అందుకొను ఆత్మానుభవమే నాసికాగ్రముననున్న ఆనిముత్యము. యాదవుల ఆచారమును అనుసరించి గోపాలుని చేతులను 3 జతల వెండి కడియములను అలంకరించినది. దీనికిని ఒక అంతర్యమున్నది. గీతలో వాసుదేవుడు 3 ప్రతిజ్ఞలను చేసియున్నాడు. ఈ 3 ప్రతిజ్ఞలను తాను తప్పక నెరవేర్చియే తీరునని ఆదిలోనే కంకణమును బూని చేసుకున్న సంకల్పమునవి సూచించుచున్నవి. నేడు కూడా వైదిక సంబంధమైన సంస్కారములను ప్రారంభించినప్పుడు ఆదిలోనే హస్తమున కంకణము ధరించుట ఆచారముగానున్నది. కావుననే కృష్ణుడు ఆ కంకణములను చిరుతప్రాయముననే ధరించెను. ఆ 3 సంకల్పములేమి? మొదటిది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనము చేయుట కొరకు నేను ప్రతి యుగములోనూ అవతరించెదను. రెండవది, యోగక్షేమం వహామ్యహం. నన్నే నమ్ముకొని ఉన్న భక్తులను నేను రక్షించి ఇహపర సౌఖ్యములను నొసగెదను. మూడవది, సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సర్వధర్మములను పరిత్యజించి నన్నే శరణుజొచ్చిన వారిని సమస్త పాపముల నుండి విముక్తులను గాంచి రక్షించెదను. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై భోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.